హైదరాబాద్ కీసర అటవీ ప్రాంతంలో పుర్రె కలకలం రేపింది. తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన పుర్రె మహిళదేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జరిగి 2-3 నెలలు అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఇటీవల ఎక్కడైనా మహిళ మిస్సింగ్ కేసు ఏమైనా నమోదై ఉంటే కీసర పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ అవశేషాలు అక్కడ ఉన్నవి ఎవరు గమనించలేదా? పోలీసులకు అసలు ఎలా కనిపించింది? అక్కడ అప్డేట్స్ ఏంటి సాగర్? కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో ఒక పుర్రె గ్రామస్తులకు కనిపించడంతో ఒక్కసారిగా కంగుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం గ్రామస్తులు అటువైపుగా వెళ్తున్న నేపథ్యంలో పుర్రె కనిపించింది. కొన్ని ఎముకలు కూడా వారు గుర్తించారు. సో వెంటనే పోలీసులకు కీసర పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుని కొన్ని ఆధారాలు సేకరించారు. అయితే ఆ పుర్రె అక్కడ ఉన్నటువంటి అవశేషాలు ఓ మహిళదిగా, ఎందుకంటే అక్కడ దుస్తులతో పాటుగా కొన్ని తల వెంట్రుకలు గుర్తించినటువంటి పోలీసులు అది మహిళకు సంబంధించినటువంటి పుర్రెగా అనుమానిస్తున్నారు. సో దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తోంది. 2-3 నెలల క్రితమే ఏదైనా ఘటన జరిగి ఇక్కడ ఎవరైనా మృతదేహాన్ని పడేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిమ్మాయిపల్లి కీసర పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఏదైనా పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళ మిస్సింగ్ ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, ఆయా వివరాలు ఏమైనా ఉంటే కీసర పోలీసులను సంప్రదించాలని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మహిళ ఏమైనా జరిగి ఎవరైనా హత్య చేసి ఇక్కడైనా పడేశారా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు మహిళకు సంబంధించినటువంటి మృతదేహం ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో తాను స్వతహాగా వచ్చి ఏమైనా జరిగిందా అనుకోని ఘటన ఏమైనా జరిగిందా అన్న కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దొరికినటువంటి దుస్తులు, అక్కడ తల వెంట్రుకల ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు ఇంకేమైనా ఆధారాలు వస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు వెడిస్తాం పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ సాగర్.